ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓడిపోయిందో ఉమ్, బీఆర్ఎస్ని కేసీఆర్ని ట్రోల్ చేస్తోంది వీళ్ళే. ఎవరైతే ఓట్లేశారో వాళ్ళే పోట్లేస్తున్నారు, ఉమ్హు. వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు. ప్రధానంగా అర్బన్ ఓటర్స్ నుంచి జరుగుతున్న దుష్ప్రచారమే ఎక్కువ. ఓకే వీళ్ళందరూ బీజేపీకి టర్న్ అవుతారు రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో అని నేను అనుకుంటున్నా. మొన్న బీఆర్ఎస్కి అనుకూలంగా ఓటేసిన బ్యాచ్ మొత్తం ఓకే మెజారిటీ దీనిలో మెజారిటీ బీజేపీకి, మైనారిటీ కాంగ్రెస్కి పెడుతుంది. ఎందుకట్లా? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి కదా. వెళ్ళదు. బీజేపీకి మెజారిటీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ పెడుతుంది అనేది నా అంచనా. అందుకనేనా బీజేపీ అన్ని స్థానాలు గెలుస్తామని చెప్పి అంత గంటాపదంగా చెప్తుంది. ఇక్కడేమో బీఆర్ఎస్ బీజేపీ ఎన్ని గెలుస్తుందో అవి వాళ్ళ అకౌంట్లో పడతాయి. అలాగే ఏపీలో వైసీపీ, టీడీపీ ఓకే రెండు పార్టీల ఎంపీలని వాళ్ళ వెనకాలే నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ. అందుకని ఎవరికి అష్యూరెన్స్లు ఇవ్వట్లేదు వాళ్ళు. పురంధేశ్వరి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 2 తిట్లు తిడతారు పొద్దున్నే, మళ్ళీ మూడు అడుగులు వెనక్కి వెళ్తారు. ఇదే గేమ్ నడుస్తుంది ఎన్నికల వరకు, ఇదే గేమ్ నడుపుతారు వాళ్ళు వీళ్ళతో పొత్తు పెట్టుకుంటారనేది సీరియస్గా ఇప్పుడు ఎజెండా మీదకు తీసుకొచ్చారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుతో పెడుతున్నారు అని. ఇది అనుమానమే. బీజేపీ ఆఖరి నిమిషంలో ఒంటరిగా పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. తాను ఒంటరిగా పోటీ చేస్తుంది, అలాగే వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. వీళ్ళు మాత్రం కూటమిగా పెడతారు. బీజేపీ ఇక్కడికి రాకపోతే లెఫ్ట్, టీడీపీ కలిసి వెళ్తాయి. తెలుగుదేశం పార్టీతో లెఫ్ట్ పార్టీలు కూడా కలిసి వెళ్తాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈసారి అభ్యర్థులను నిలబెడుతుంది, కానీ తెలుగుదేశం పార్టీ ఓటమిని డిసైడ్ చేసే ఏరియాల్లోకి వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు వెళ్లకుండా కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల్ని పెట్టి ప్రచారం విస్తృతంగా చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది ముందు ప్రచారం చేయాలి. వాళ్ళ నాయకులందరూ వచ్చి ప్రచారం చేస్తారు. అంటే ఉందండి, క్యాడర్ ఉంది. క్యాడర్ని మళ్ళీ లేపే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ గెలుపు కొంత పనిచేసింది అక్కడ. తెలంగాణ గెలుపు వలన తెలంగాణ గెలుపు కొంత పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 0%కి వెళ్ళిపోయింది. కనీసం 1-2%కి రైజ్ అవుతుంది. అది 5 వరకు పెడుతుంది అనే హోప్తో ఉండవల్లి లాంటి వాడు ఉన్నాడు. 2 వరకు వెళ్ళినా చాలు. ఈ వ్యతిరేక ఓటు వాళ్ళకు ఉపయోగపడుతుంది టీడీపీకి. సో ఇది కూడా ఒక భరోసా మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ ఓట్లు కూడా మనకే పడతాయి అంటే మనకు అనుకూలంగా జరుగుతుంది కార్యక్రమం. ఆయన శివకుమార్ని కలవటం వెనకాల ప్రోగ్రాం అదే. అభ్యర్థుల్ని అంటే తెలుగుదేశం విజయావకాశాలను దెబ్బకొట్టే ఏరియాలో కాంగ్రెస్ ఎంటర్ కాదు. సో లోపాయికారి ఒప్పందం కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి లోపాయికారి ఒప్పందమే తప్ప ఓపెన్ కాదు. అది అందుకని లోపాయికారి ఒప్పందం అన్నాం. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక్కడ కూడా చంద్రబాబు, రేవంత్ రెడ్డి అర్ధరాత్రి భేటీలు జరిపారనే వార్తలు సర్క్యులేట్ చేశారు. అంటే గత ఎన్నికల్లో, అంటే మీకు 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడే ఒక రకంగా బీఆర్ఎస్ని గెలిపించాడు, అప్పటి టీఆర్ఎస్ని. అదే సెంటిమెంట్ మళ్ళీ వాడే ప్రయత్నం చేశారు. ఒక ప్రయత్నం అది జరగల. అది అర్బన్లో కొంతవరకు వీళ్ళకి అనుకూలంగా ఉంటుందనే విషయం వీళ్ళకి తెలుసు, బీఆర్ఎస్కి తెలుసు. రూరల్ ఓటు పరిస్థితి ఏంటి, అక్కడ గందరగోళం ఉందనే విషయం కూడా తెలుసు వాళ్ళకి. పర్టికులర్గా సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అనే అభిప్రాయం ఉన్నప్పటికీ కేటీఆర్ ఓపెన్గా మాట్లాడాడు. అది కానీ కేసీఆర్ అడ్మిట్ చేయలేదు. వద్దు, అలాగే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఎవరిని మార్చినా వాళ్ళు ప్రతిపక్షంగా మారే ప్రమాదం ఉంది. మరి ఇప్పుడు ఇదే రకమైన స్ట్రాటజీ అక్కడ అమలవుతోంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. మరి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొదలైంది. దాన్ని కంట్రోల్ చేసే ప్రోగ్రామ్ కూడా మొదలెట్టేశారు. టైం ఉంది వాళ్ళకి, ఇంకా నోటిఫికేషన్ రావటానికంటే ముందే ఈ కార్యక్రమం. మరి కేసీఆర్ గారు కూడా నోటిఫికేషన్ రావడానికి ముందే కదా దాదాపు 114 మంది అభ్యర్థులను ఆయన ప్రకటించాడు. అదే ఈ ధైర్యం చేయలా. అదే అంటే ఈ అనుభవం తీసుకున్నాడు ఈయన. తీసుకుని సాధ్యమైనంత వరకు కొత్త వాళ్ళతో వెళదాం అనే ప్రయత్నం. రెండోది, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు అది బూమరాంగ్ అవుతుందేమో అని చాలామంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు భయపడ్డారు. ఆయన్ని కలిశారు. కలిసిన వాళ్ళతో కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మళ్ళీ మనమే గెలుస్తాము, 151 రాకపోవచ్చు, స్థానాలు తగ్గచ్చు, కానీ మనమే వచ్చే పరిస్థితి అయితే ఉంది, టెన్షన్ పడద్దు అని ఆ రోజునే ఒక హింట్ ఇచ్చాడు వీళ్ళకి. కొన్ని ప్రాంతాల్లో మేము
గెలుపు ఉద్దేశంతో అభ్యర్థుల్ని మార్చే ఆలోచన కూడా ఉంది, అవును. ప్రిపేర్ అయి ఉండండి అని కూడా చెప్పాడు ఆయన. బయటకు వచ్చింది ఈ వార్త. అవును. సో అప్పటి నుంచి ప్రిపరేషన్ జరుగుతోంది కాబట్టి కొంత అతను సేఫ్ గేమే నడుపుతున్నాడు. మరి పవన్ కళ్యాణ్ విషయంలో ఎక్కడ కూడా చేంజెస్ రావని అంటారా? ఆయన పార్టీ జనసేన విషయంలో ఎక్కడ జనసేన టీడీపీ కలవటం అనేది కొంత ఇబ్బంది పెడుతుందనే అభిప్రాయం ఉంది వైసీపీ.